మనందరం ఎన్నో కార్యక్రమాలకు, పుట్టినరోజులకు, పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు, మీటింగ్లకు వెళ్తుంటాం. ఆ సందర్భాల్లో గ్రీట్ చేయడానికి ఈ మధ్య కాలంలో అతిథులుగా లేదా అతిథులకు మనం ఇస్తోంది బొకేలు. ఫారిన్ కల్చర్ని అందిపుచ్చుకోవడంలో మనం ఎప్పుడు గ్రేట్ ఛాంపియన్లమే. ఒకసారి ఆలోచించండి, మనం ఇచ్చిన ఆ బొకేకు విలువ ఎంత సమయం ఉంటుంది? కొన్ని గంటలు అంతే. తర్వాత డస్ట్బిన్లు పడిపోతాయి. కనీసం మన పుష్పాలైన మల్లె, సన్నజాజి, సంపంగి, మరువం, గులాబీలాగా సువాసన కూడా రాదు. అందంగా మాత్రం ఉంటాయి. అసలు మనం ఎందుకు ఈ పాశ్చాత్య అలవాట్లను ఇంతగా మీదేసుకుంటున్నాం? ఎందుకు మన రైతులకు ఉపయోగపడే ఒక మంచి మార్పు మొదలెట్టకూడదు? పూల బొకేలకు బదులు పండ్ల బొట్లు ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. మామిడి, నిమ్మ, జామ, ఉసిరి, సపోటా వంటి చవకైన కాలానుగుణంగా వచ్చే పళ్ళు ఇవ్వచ్చు. వీటిని అందిస్తే అవి వాడబడతాయి, తినబడతాయి, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. కూరగాయలు ఇవ్వాలనుకుంటే అది కూడా ఒక పర్ఫెక్ట్ చాయిస్. ఫోటోల్లో అందంగా కనిపించే ఒక బొకే ధర కనీసం 300 నుంచి 1000 రూపాయల మధ్య ఉంటుంది. ఆ పైకంతో బోలెడు పళ్ళు కానీ కూరగాయలు కానీ వస్తాయి. అందంగా ఉండే కాటన్ క్లాత్ బ్యాగులు పెట్టివ్వచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చిన్ని మార్పుతో మన రైతు సోదరుల చేతిలోకి ఆదాయం చేరేలా చేయొచ్చు. పాశ్చాత్య అలవాట్లను గుడ్డిగా అనుకరించడం ఎందుకు? మన నేల, మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన పద్ధతులు పాటించడానికి ఏంటి ఇబ్బంది? మనందరం ఈ మార్పును ప్రారంభిద్దాం. పూల బొకేలు ఇచ్చే ప్లేస్లో మన పండ్ల బొట్టు ఇవ్వటం మొదలెడదాం. ఇది ఒక చిన్న మార్పు, మన రైతుల కష్టానికి కనీస ప్రతిఫలం.